దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగ శోభ వెల్లివిరుస్తోంది. ఇందులో భాగంగా ఆ పరంధాముడు శ్రీరామచంద్రుడు లోక కళ్యాణం కోసం సీతమ్మ వారి చేయి పట్టే అద్భుత ఘట్టానికి భద్రాచలం ముస్తాబైంది. చేసేటువంటి చోట నేను ఉంటాను. నాహం వసామి వైకుంఠే. కాసేపట్లో ప్రధాన దేవాలయం నుంచి కళ్యాణమూర్తులను ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తీసుకొస్తారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఉదయం 10:30కు కళ్యాణ వేడుకలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ సుముహూర్తాన జగదాభిరాముడు సీతమ్మ వారి మెడలో మంగళసూత్ర ధారణ చేయనున్నారు. ప్రతిష్ఠామి నారద, నా భక్తులైనటువంటి వారు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో ఆ గానం చేసేటువంటి చోట నేను ఉంటాను అని అన్నాడు. కనుక భద్రాచల క్షేత్రంలో ఇంతవరకు స్వామివారు వచ్చేంత వరకు ఇక్కడ కళ్యాణాన్ని వీక్షించడానికే వేచి ఉన్నటువంటి భక్తులందరికీ అటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని కలుగజేయడానికై దేవస్థానం వారు చక్కని సంకీర్తన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు, భజన కార్యక్రమాన్ని. ఆ భజన కార్యక్రమంలో పాల్గొని వీరంతా ఎలుగెత్తి రామనామాన్ని చాటారు. రామచంద్రమూర్తి మీరు చేసినటువంటి ఆ సంకీర్తనకు పరవశించి ఆలయం నుండి మనందరి మధ్యకు ఈనాడు ఇక్కడికి విచ్చేశాడు. ఆ స్వామివారు ఇప్పుడు ఈనాడు కళ్యాణరాముడుగా మనందరికీ మన కన్నుల ఎదుట ఆయన కటాక్షించనున్నాడు. శ్రీరామనవమి నాటి ఈ కళ్యాణోత్సవం ఇది భద్రాచలానికే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. శ్రీరామనవమి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు రాములూరి కళ్యాణ వేడుకలో పాల్గొంటారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. ఉదయం 11:35 కళ్యాణ వేడుకలో భాగస్వామ్యమవుతారు. జరుపుకోవడం అనేటువంటిది అది భద్రాచలానికే ప్రత్యేకం. ఈనాడు శ్రీరామనవమి నాడు ఎక్కడైనా కళ్యాణం జరుపుతున్నారు అంటే దానికి ఆదర్శం ఏమిటి, దానికి ఆదర్శం ఏది అని అంటే భద్రాచల క్షేత్రమే. ఈ భద్రాచల క్షేత్రాన్ని ఆదర్శంగా రాములూరి కళ్యాణ వేడుకతో పాటు భద్రాచలం అభివృద్ధికి నేడు పునాది పడనుంది. ఉదయం 11 గంటలకు ఆలయ అభివృద్ధికి పనులకు సీఎం భూమి పూజ నిర్వహిస్తారు. రేవంత్ సర్కార్ మొదటి విడతగా 351 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. భద్రాచలం రామాలయం జరిగే స్వామివారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తంగా సర్వసిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే భద్రాచలం రామాలయంలో అంటే ప్రాంగణంలో ఏదైతే మిథిలా స్టేడియం ఉందో ఆ స్టేడియంలోకి భక్తులు రావాలంటే భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం. మరోవైపున ఇక్కడ ఈ జరగబోయే స్వామివారి కళ్యాణం జరగబోయేటువంటి మిథిలా స్టేడియంలోనే ఒకవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సబ్ కలెక్టర్ మురళీలాల్ సైతం కూడా దగ్గరుండి పాసులను పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. చాలా చూసుకోవచ్చు భక్తులు తాకిడి ఎక్కువగా అవుతున్న నేపథ్యంలోనూ ఎలాంటి అంటే పాసులు జారీ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కానీ లేదా మరోవైపున అది అంటే మరి మిగతా వ్యక్తులు లోపల రాకుండా ఉండే విధంగా సాక్షాత్తు ఆయన అంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసరే ఒక సెక్యూరిటీ గేట్ దగ్గర నిలబడి మొత్తానికైతే అన్ని కూడా పరిశీలన చేసిన నేపథ్యం అయితే ఉంది. అంటే సీఎం రానున్న నేపథ్యంలోనూ ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఐపీఎస్ అధికారులు సైతం కూడా భారీ ఎత్తున ఈ యొక్క ప్రాంగణాన్ని చేరుకున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున ఇప్పటికే సీఎం అంటే సీఎం సెక్యూరిటీ సైతం కూడా నిన్నటి నుంచే మిథిలా స్టేడియంకి చేరుకున్నారు. ఇక్కడ ఉన్న మొత్తం కూడా ఈ ఆలయ పరిసరం మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. అయితే సీఎం నేరుగా హైదరాబాద్ నుంచి 9 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో ఐటీసీకి రానున్నారు. భద్రాచలం సమీపంలో ఉన్నటువంటి ఐటీసీ గెస్ట్ హౌస్ కి చేరుకొని అక్కడ అదే సమయంలో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మంత్రులు మరోవైపున ప్రజాప్రతినిధులు అందరూ కూడా మొత్తానికైతే ఆ హెలిప్యాడ్ వద్దకు వెళ్ళేసి సీఎంకి స్వాగతం పలికిన అనంతరం ఆ సమీపంలో ఐటీసీ గెస్ట్ హౌస్ లో కాస్త తేనెటి రెస్ట్ తీసుకున్న తర్వాత అంటే ఛాయ్ అనంతరం తీసుకున్న తర్వాత మొత్తానికైతే అక్కడ నుంచి మరలా నేరుగా 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఇక రామాలయంకు రానున్న నేపథ్యం అయితే ఉంది. రామాలయంకు చేరుకున్న తర్వాత అక్కడ కుటుంబ సమేతంగా స్వామివారిని శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనం అనంతరం అక్కడ నుండి నేరుగా మరలా కిందకు వచ్చే సమయంలో ఇక్కడే రామాలయంలో సమీపంలో అంటే మిథిలా స్టేడియం కు ప్రక్కన రామాలయం కింద డౌన్ లో మొత్తానికైతే స్వామివారి కళ్యాణం అంటే ఆలయ అభివృద్ధికి సంబంధించి 351 కోట్ల రూపాయల నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు
చేయనున్న నేపథ్యం అయితే ఉంది. అంటే ఈ యొక్క ఏర్పాట్లకు శంకుస్థాపన 351 కోట్ల రూపాయల నిధులతోటి మొత్తానికి ప్రత్యేకంగా ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తుంది. మరోవైపున చూసుకుంటే మాత్రం ఇక్కడ ఆలయం దగ్గర చాలా వరకు కూడా ఆ సెక్టర్లలో ఇప్పటికే భక్తులు భారీగా చేరుకునే నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఆలయానికి సంబంధించి అంటే భద్రాచలంలో జరగబోయే రాముల వారి కళ్యాణానికి సంబంధించి ప్రతిదీ కూడా ఒక టైం ప్రకారం అంటే ఒక గడియలు అంటే విధులు తిథుల ప్రకారమే మధ్యాహ్నం అంటే తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక సంప్రోక్షణ చేస్తున్నారు మూల విరాట విగ్రహాలకు, మరోవైపున ఉత్సవ విగ్రహాలకు ఆలయ వేద పండితులు. మరోవైపున స్వామివారి కళ్యాణానికి ముందు అంటే ఇప్పుడు తెల్లవారుజామున 2 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క సంప్రోక్షణ కార్యక్రమం మధ్యాహ్నం అంటే ఉదయం 10 గంటల సమయంలో మిథిలా స్టేడియంకి చేరుకున్నారు. అది మొత్తం కూడా ఇప్పుడు అక్కడ చేరుకున్న తర్వాత మిథిలా స్టేడియం చేరుకున్న తర్వాత 10 గంటలకు సంప్రోక్షణ కార్యక్రమం అంటే ఇక్కడ ప్రత్యేక క్రతువు ప్రారంభమై 12 గంటల 4 నిమిషాల లోపు అభిజిత్ లగ్నంలో మొత్తానికైతే స్వామివారి కళ్యాణం మొత్తం పూర్తి చేయనున్నారు అధికార యంత్రాంగం అంటే వేద పండితులు. మరోవైపున ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇటు నుంచే సీఎం రేవంత్ రెడ్డి ఈ గేట్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యం అయితే ఉంది. ఈ గేటు నుంచి ప్రత్యేక వాహనంలోనే సీఎం కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలతో పాటుగా స్వామివారి ముత్యాల తరంబరాలు సైతం కూడా ఈ గేట్ నుంచే ప్రత్యేక వాహనంలోనూ ఆయన అంటే రెడ్ కార్పెట్ వేశారు. మొత్తానికైతే ఆ యొక్క వాహనం మొత్తానికి ఈ రెడ్ కార్పెట్ నుంచి స్వామివారు సంబంధించి ప్రత్యేకంగా అన్ని కూడా అంటే ఆయనకి రాజమర్యాదలతోటి మరోవైపున ఆలయ అధికారులు పోలీసులు మొత్తం కూడా పూర్తిగా అంటే వాళ్ళకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈడకు వచ్చిన అనంతరం స్వామివారు కి సాంప్రదాయ పద్ధతుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఒక పంచకట్టుల్లోనే కుటుంబ సమేతంగా స్వామివారికి ముత్యాల తరంబరాలు అంది ఉన్నట్టు తెలుస్తుంది. అయితే స్వామి ఇక్కడ సీఎం ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి మరలా ఆలయ వేద పండితులు స్వాగతార్చన నడుమ సీఎం ని పట్టు వస్త్రాలతో సహా కుటుంబ సమేతంగా కళ్యాణం జరిగేటువంటి ఆ యొక్క మండపానికి సీఎం ను తోడుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి సీఎం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సమీపంలోనే కళ్యాణ ఘట్టానికి సంబంధించి అక్కడ పక్కనే మండపం పక్కనే మండపం ముందే తరంబరాలు సమర్పించిన తర్వాత కళ్యాణం అనేది ప్రకారంగా మెయిన్ ఘట్టం స్టార్ట్ అవుతుంది. మొత్తానికైతే ఈ కళ్యాణం ఘట్టానికి సంబంధించి కళ్ళారా వీక్షించేందుకు అధికార యంత్రాంగం మొత్తం కూడా భారీ ఎత్తున కూడా సెక్టర్లను అన్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. ప్రత్యేక సెక్టర్లలో భక్తులకు స్వామివారి కళ్యాణం చూసే విధంగా భారీ ఎల్ఈడీలతో పాటుగా మజ్జిగ ప్యాకెట్లను మరి వాటర్ ప్యాకెట్లు సైతం కూడా అందుబాటు పెట్టారు. మరోవైపు కళ్యాణం జరిగే ప్రాంగణం మొత్తం కూడా ఈ స్థల పందిలు సైతం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడంతో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక విధుల్లో సక్సెస్ అని చెప్పుకోవచ్చు. భారీగా పోలీసులు చేరుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒకవైపున మావోలు ఆల్రెడీ ఇప్పుడు పూర్తి చేసుకొచ్చిన నేపథ్యంలోనూ వాళ్ళ ఆ దిశగా సైతం కూడా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే సీఎం సంబంధించి రాకడానికి సంబంధించి భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు చేపట్టారు. స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించేందుకు పట్టు వస్త్రాలు సైతం కూడా సీఎం అంటే దేవునికి సమర్పించిన నేపథ్యంలోనూ ఆలయ అధికారులు ఆలయ వేద పండితులు సైతం కూడా అన్ని సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇది కొంత సంపత్తో భాస్కర్ బిగ్ టీవీ భద్రాచలం.